తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మిత్రులందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు. దాదాపు మన క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్రం క్యాబినెట్లో బట్టి విక్రమార్క గారు మనకి ఏదైతే క్యాడర్ స్ట్రెంత్ గ్రేడ్ల వారీగా డివైడ్ చేయాలని చెప్పి వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం చేయాలని చెప్పి మన క్యాబినెట్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన క్యాడర్ స్ట్రెంత్ అందరికీ ప్రమోషన్స్ రావాలంటే ఖచ్చితంగా క్యాడర్ స్ట్రెంత్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కింది స్థాయి నుంచి పైకి వెళ్ళాలన్నా ఏదో ఒక ఖచ్చితంగా రూపే ఉండాలంటే దానికి ఒక స్ట్రెంత్ అనేది ఉండాలి. మనకు దాదాపు గ్రేడ్ 4 క్యాడర్ స్ట్రెంతే 8,000 దాకా ఉంది. కాబట్టి మన పైన గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో క్యాడర్ స్ట్రెంత్ అనేది దాని యొక్క క్యాడర్ అనేది పెంచలేదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ గ్రామ పంచాయతీలు ఎట్లయితే పెరిగినాయో దాని ప్రకారం ఈ క్యాడర్ స్ట్రెంత్ కూడా పెంచడానికి ఆస్కారం లేకుండా అప్పుడు 2019 నోటిఫికేషన్ అప్పుడే చేయాల్సింది, అది చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉంది కాబట్టి 100% అవుతున్న ఆలోచన ఉంది. మనకు గతంలో కూడా నాలుగు గ్రేడ్లు ఉండేవి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. చాలామంది ఏంటంటే కొంతమంది 2 గ్రేడ్లు ఉంటేనే బాగుంటుందని ఆలోచనలో ఉంది. అయితే వారి ఆలోచన మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే యాక్చువల్గా 2 గ్రేడ్ల వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం గ్రేడ్ 1, గ్రేడ్ 2ని చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు గ్రేడ్ 2 అనేది పే స్కేల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు గ్రేడ్ 1 మన గ్రేడ్ 4లో ఉన్న స్కేల్ ఒకేసారి హైక్ కావాలంటే ఆర్థిక బడ్జెట్తో కూడుకుంది, ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. అంటే ఎట్ ఏ టైంలో ఇప్పుడు 40,000, 38,000 గ్రేడ్ 2 బేసిక్ వస్తుంది. అంత బేసిక్ ఒకేసారి ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా 28,000 నుంచి మనకు అంత పెట్టాలంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి అది ప్రభుత్వం గ్రేడ్ 2 ఎట్ టైంలో గ్రేడ్ 3, గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 2 రావడానికి ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకు వేరే అదర్ డిపార్ట్మెంట్స్లో వేరే రకంగా ఉంది. పంచాయతీ సెక్రటరీలకి సపరేట్గా ఇంత స్కేల్ ఇచ్చి చేయాల్సినంత అవసరం కూడా ప్రభుత్వం చూడదు. ఎందుకంటే దాంట్లో మనకు ఆల్రెడీ గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి 4 గ్రేడ్ల ప్రకారం చేసుకుంటే ప్రతి గ్రేడ్కి ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3కి వెళ్ళడానికి 2 ఇంక్రిమెంట్లు వచ్చి ప్రమోషన్ వస్తుంది. అంటే 2 years మనకి ఎప్పుడైతే డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవుతామో ఆటోమేటిక్గా గ్రేడ్ 2 గ్రేడ్ 3కి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఇట్లా ప్రమోషన్స్ వస్తాయి. దానివల్ల ప్రతి ప్రమోషన్కి మనకు 2 ఇంక్రిమెంట్స్ వస్తుంది. ఒకవేళ ప్రమోషన్స్ రాకపోతే 6 years వరకు ప్రమోషన్స్ రాకపోతే 6 years ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. అట్లా ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి దానికి ప్రభుత్వం 4 గ్రేడ్లకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. గతంలో కూడా ఉన్నాయి. కాబట్టి అదే గతంలో మనకు 394 జీవో ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ఇన్కమ్ సోర్స్ ప్రకారము గ్రేడ్లను చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ప్రకారం చేస్తే అప్పుడున్న ఇన్కమ్ సోర్స్ ప్రకారం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నల్గొండలో ఇన్కమ్ సోర్స్ ప్రకారం చేయడం జరిగింది, పాపులేషన్ ప్రకారం చేయడం జరిగింది. కానీ పాపులేషన్ ప్రకారం చేస్తేనేమో మనకు ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఎక్కువ గ్రేడ్ మన గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులు అనేవి పెరిగినాయి. కానీ ఇన్కమ్ సోర్స్ ప్రకారం చేస్తే ఏమైంది, తక్కువైంది. దీనివల్ల ఏంటంటే పాపులేషన్ ఎట్లా ఉంది, మన ఇన్కమ్ సోర్స్ ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ రంగారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ, తర్వాత ఎక్కువ మెదక్ ఈ డిస్ట్రిక్ట్లలో ఎక్కువ మనకు ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. అక్కడ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, గతంలో కూడా మన లీడర్స్ కూడా ఏం చేశారు, ఎక్కడైతే సిటీకి సరౌండింగ్స్ ఉన్నాయో అక్కడే గ్రేడ్ 1, గ్రేడ్ 2 జీబీలు పెట్టారు. దానివల్ల ఏమైందంటే అక్కడ వాళ్ళు అప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులన్నీ ఇదివరకే మనకు 2 జోన్లు ఉండే, 6th జోన్, 7th జోన్, 5th జోన్, 6th జోన్. కానీ ఇప్పుడు ఏంటి మనకి 7 జోన్లు అయినాయి. ఈ జోన్ల వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ తీసుకుంటే నల్గొండలో 4 జిల్లాల్లోనే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలానే ఉండాలి. బయటికి వేరే జోన్లకు మల్టీ జోన్లకు పోవడానికి ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ గ్రేడ్ 1 పోస్టులు ఇన్కమ్ సోర్స్ తీసుకుంటే అక్కడ ఎక్కువ వస్తాయి. అంటే అన్ని జిల్లాలకు ప్రామాణికత అనేది ఉండదు. అంటే మనకు ఒక విశ్వసనీయత ప్రామాణికత ప్రకారమే సిస్టమ్ని అలవాటు చేసుకోవాలి. కాబట్టి అందరికీ అది ఆమోదయోగ్యంగా కాదు. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు గతంలో ఉన్న కమిషనర్ గారు కూడా మనకు పాపులేషన్ ప్రకారమే ఒక చేయడం జరిగింది. ఇట్లా 5,000 జనాభాకి మనకు గ్రేడ్ 1 అని, తర్వాత 3,000 నుంచి 5,000 లోపు ఉన్న జనాభా వరకు గ్రేడ్ 2 అని, తర్వాత 2,000 నుంచి 1,000 వరకు గ్రేడ్ 3 అని, 1,000 లోపు గ్రేడ్ 4 అని ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విధంగా పాపులేషన్ ప్రకారంగా 5,000 జనాభాకు చేస్తే కూడా మనకు ఎక్కువ గ్రేడ్ 1, గ్రేడ్ 2లు రావట్లేవు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాడర్ స్ట్రెంత్ 615 ఉంది. ఈ 5,000 ఎక్కువ జనాభా ఉన్న జీపీని మాత్రమే పాపులేషన్ ప్రకారంగా మనం తీసుకుందాం అనుకోండి, ఓన్లీ 326 జీపీలు మాత్రమే 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నది.
అక్కడ కూడా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే నేను చాలా వరకు ఆలోచించి 3000 కంటే ఎక్కువ జనాభా ఉంటే 3000 కంటే ఎక్కువ జనాభా ఉంటే దాన్ని గ్రేడ్ 1 అని, తర్వాత 3000 నుంచి 2000 వరకు ఉంటే గ్రేడ్ 2 అని, తర్వాత 2000 నుంచి 1000 వరకు ఉంటే గ్రేడ్ 3 అని, 1000 లోపు ఉంటే గ్రేడ్ 1 చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇక్కడ గతంలో మనకు 615 గ్రేడ్ 1 పోస్టులు స్టేట్ మొత్తం. అయితే ఇప్పుడు దీనివల్ల 1326 పోస్టుల వరకు మనకు గ్రేడ్ 1 వచ్చే ఆస్కారం ఉంది. గ్రేడ్ 2 కూడా పెరుగుతుంది, తర్వాత గ్రేడ్ 3 కూడా. ఈ విధంగా అంచెలంచెలుగా గ్రేడ్ 1 గ్రేడ్ 2 పోస్టులు కూడా 2011 సెన్సెక్స్ ప్రకారము తీసుకొని పాపులేషన్ని ఈ విధంగా 5000 జనాభాతో ఒకటి, తర్వాత 3000 జనాభాతో ఒకటి చేయడం జరిగింది. దాదాపు ఏదైతే సాధ్యమైతే మనకు ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం 3000 జనాభాదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనాభా సోర్స్ తీసుకుంటే ఏ జిల్లాకు కూడా, మారుమూల ఉన్న జిల్లాకు కూడా ఇబ్బంది కాదు. కొంతమంది ఆలోచన ఎట్లా ఉంటుందంటే కొన్ని పాపులేషన్ తీసుకొని ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి కూడా చేయాల్సి వస్తే రెండు కలిపి చేయాలంటారు. అంటే ఇన్కమ్ సోర్స్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే రంగారెడ్డి జిల్లా ఉందో అక్కడ పాపులేషన్ ప్రకారంగా ఎక్కువ గ్రేడ్ 1 వస్తాయి, మళ్ళీ ఇన్కమ్ సోర్స్ ప్రకారం కూడా ఎక్కువ వస్తాయి. అప్పుడు మళ్ళీ అక్కడ గ్రేడ్ 1 పోస్ట్ ఎక్కువ అవుతుంది. అన్ని జిల్లాలకు అనేది న్యాయం జరగదు. కాబట్టి అన్ని జిల్లాలకు న్యాయం జరగాలి, అందరికీ పంచాయతీ సెక్రటరీలు అందరికీ ప్రమోషన్లు కావాలి, అందరూ మంచిగా ఈ విధానంలో ఉండాలంటే ఖచ్చితంగా 3000 పైన పాపులేషన్ చేస్తేనే 100% అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఒకవేళ పాపులేషన్లో కూడా మన ఇన్కమ్ సోర్స్ కూడా అలా ఇన్కమ్ సోర్స్ గతంలో మాదిరి ఇన్కమ్ సోర్సే హోప్స్ అన్నారు అనుకోండి, దాంట్లో మనకి ఎస్ఎఫ్సి ఫండ్, తర్వాత ఇది మన 14 ఫైనాన్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ ఇన్కమ్ కూడా మనకు వచ్చే గవర్నమెంట్ నుంచి 2023 దాకా మనకు వచ్చింది. ఇప్పుడు రావడం లేదు కదా, కానీ మనకు ఆటోమేటిక్గా కొంత అంటే ఈ పాపులేషన్ ప్రకారం చేస్తేనే ఎక్కువ గ్రేడ్లు వస్తుంది. దీని ప్రకారం కూడా కొంత గ్రేడ్లు తక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి సోర్స్ దాని ప్రకారం చేసినా మనకు కొద్దిగా లాభపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదైనా మనకు ఏదైతే గ్రేడింగ్ చేసే విధానంలో మనం ఖచ్చితంగా మనము ఇబ్బంది కలగకుండా అందరికి న్యాయం